దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. యోహాను 3:16. ప్రియమైన క్రీస్తు సంగమ, ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం రండి. దేవుడు ప్రపంచంలోని ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. పాపం వల్ల మనిషి దేవుని నుండి దూరమైపోయాడు. దానిని సరిచేయడానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తును మనుషుల కోసం పంపించారు. క్రీస్తును విశ్వసించే వారికి దేవుడు శిక్ష కాకుండా రక్షణ మరియు నిత్య జీవం ఇస్తాడు. కానీ ఈ రక్షణ అందరికీ సిద్ధంగా ఉన్నా అది పొందడం మాత్రం మన వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంది. యేసు దేవుని కుమారుడని ఒప్పుకోవడం, ఆయన మన పాపాల కోసం మరణించి తిరిగి లేచాడని నమ్మి పశ్చాత్తాపపడడం, ఆయనను మన జీవితానికి ప్రభువుగా రాజుగా అంగీకరించడం వల్ల ఇది సాధ్యపడుతుంది. క్రీస్తు ద్వారా కాకుండా మనిషికి దేవుని దగ్గరకు చేరే మార్గం లేదు. అయితే సహోదరులారా, ఇలాంటి రక్షణ సువార్తను మనం ఒక్కరికంటే ఒక్కరికైనా ప్రకటించలేమా?